గౌరవనీయులు అరసవల్లి కృష్ణ గారు విరసము నుండి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నిజానికి ఈ ఊరిని చూసినప్పుడు ఒక కళారంగపు ఆత్మ ఏదో వెంటాడుతున్నట్లు అనిపించింది. జనగాయకుడు బహుశా ప్రసాదరావు గారికి కొత్తగా ఒక పేరు చేర్చబడింది, జనగాయకుడు. నిజానికి ఆయన ప్రజల గాయకుడు. కరోనా సమయంలో మరణించాడు. ఆయన 7 పదుల జీవితాన్ని గడిపాడు. తన జీవిత కాలం అంతా తాను ఏదైతే విశ్వసించినాడో, తాను ఏదైతే నమ్మినాడో ఆ విలువలకు కట్టుబడి పనిచేశాడు. పుట్టింది పేదరికంలో, కానీ దాన్ని ఎంచుకున్న మార్గం ఏదైతే ఉన్నదో భారతదేశ విప్లవోద్యమ మార్గాన్ని ఎంచుకున్నాడు. జననాట్య మండలి అనే ఒక కళారంగ సంస్థను స్థాపించడంలో స్థాపకులలో ఒకటిగా నిలబడినాడు. తాను చదువుకున్నది స్కూల్ ఫైనల్ దాటలేదు. అయినప్పటికీ భారతదేశ వ్యాప్తంగా తన పాట ద్వారా విశ్వవ్యాప్తమైనాడు, ప్రచలితమైనాడు. చివరి వరకు పాటనే శ్వాసగా జీవించాడు, అమరత్వం చెందాడు. ఆ యొక్క వాగ్గేయకారుణ్ణి, సంగీత జన్యువుని జ్ఞాపకం చేసుకోవడానికి బహుశా ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ తర్వాత ఒక సంస్మరణ సభను పల్లిశారది అనే ఒక గ్రామం స్వీకరించడం ఒక అరుదైన సందర్భమైన విషయమే. వంగపండు పాటలు భారతదేశం అంతటా విన్నది. ఒక తెలుగు నేల మాత్రమే కాదు, వంగపండు పాటని భారతదేశం అంతటా విన్నది. ఇవాటికి ఒక పాట జ్ఞాపకం రాగానే ఈ పిచ్చినవాడు వంగపండు. శ్రామిక జనుల యొక్క శ్రామిక శక్తి భారతదేశాన్ని ఎలా పునర్నిర్మిస్తుందో దానికి అనుగుణంగా పాటను అల్లినవాడు వంగపండు. పాట ఆయనకు ఆయువే కాదు, దానిని ఆయన జనం నుంచి స్వీకరించాడు. పాటలో ఉత్తరాంధ్ర యాసను పలుకుబడిని అత్యంత బలంగా ఉపయోగించుకున్నాడు. ఇవాటికి పాట ఎందుకు సజీవంగా నిలబడి ఉన్నది మన ముందు అంటే, సమకాలీన సమాజాన్ని, సమకాలీన సంఘటనలను, సమకాలీన ప్రభావాలను పాట ద్వారా స్వీకరించినాడు, పాట ద్వారా వ్యక్తీకరించినాడు. బహుశా 3 దశాబ్దాల పైబడిన అతని ప్రజా కళారంగ జీవితం ఏదైతే ఉన్నదో పాటగానే జీవించాడు. అతను ఎప్పుడూ చెప్పుకుంటాడు, పార్వతీపురం దగ్గర ఉన్న చిన్న గ్రామం నుండి తాను విశాఖ నగరానికి ఒక నేవీ కూలీగా వచ్చానని, కుటుంబ పోషణార్థం. అక్కడ పరిచయమైన వాళ్ళు అతను ఒక పాటగాడుగా తయారు చేస్తున్నారు. ఆనాటి సామాజిక సాంఘిక విప్లవోద్యమ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వంగపండును ఒక ఉత్తమ శ్రేణి గాయకుడుగా, ప్రజల గాయకుడుగా నిలబెట్టినాయి. ఒక సాదాసీదా మానవుడు, బహుశా అతి కొద్దిగా చదువుకున్న మానవుడు, ప్రపంచాన్ని అర్థం చేసుకున్న మానవుడు, పాటను ఆయుధం చేసుకున్న మానవుడు. బహుశా భారతదేశ విప్లవోద్యమానికి
ఒక ఇరుసు అనుకుంటే ఆ ఇరుసు వంగపండు ప్రసాదరావు. జనసామాన్య యొక్క ఆక్రోశాన్ని, వేదనలను, భారత విప్లవోద్యమం యొక్క ఆవశ్యకతను, దాని యొక్క పరిణితిని, చలనాన్ని దగ్గరగా గమనించి పాటగా మార్చినవాడు వంగపండు. తానెన్నడూ ప్రజల నుంచి దూరం కాలేదు. పాట అనే ఒక ఆయుధాన్ని స్వీకరించిన వాడు ప్రజల మధ్యనే గడిపినాడు. తన మరణం వరకు పాటనే శ్వాసగా జీవించినాడు. అయితే అతను నమోదు చేసిన పాటలు చాలా ఉండి ఉంటాయి. భారతదేశంలో భూభాగవతం అనే ఒక నాటిక, ఒక నృత్య రూపకం, ఒక గేయ రూపకం, అది ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిన విషయమే. 60 దశకం చివరలో నక్సల్బారీ వెనుకబట్టబట్టినప్పుడు ఆ నక్సల్బారీ పూర్వరంగాన్ని వివరిస్తూ సిక్కోలు యుద్ధం అనే ఒక ఏకాంకికను రాసినాడు ఆయన. అక్కడ కూడా పాటనే ఆయన ఉపయోగించుకున్నాడు. అట్లానే డంకెల్ ప్రతిపాదన, భారతదేశానికి 90 తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణ తర్వాత డంకెల్ ప్రతిపాదన వచ్చినప్పుడు డంకెల్ అనే ఒక రూపకాన్ని రాసినాడు. అంటే సమకాలీన సమాజాన్ని, సమకాలీన భారతదేశాన్ని తన రచన ద్వారా, తన పాట ద్వారా, నాటకం ద్వారా వ్యక్తీకరించిన వాడు వంగపండు. ఇవాళ వంగపండును జ్ఞాపకం చేసుకోవడం అంటే 60లలో ఏ విధమైన ఉద్యమం సెట్బ్యాక్ అయిందో దానిని పునర్జీవింపజేయడానికి వంగపండు లాంటి కళాకారులు ఉద్దాన ప్రాంతం నుండి, ఈ ప్రాంతం నుండి, సిక్కోలు ప్రాంతం నుండి ఎట్లా తమ రక్త మాంసాలు వెచ్చించినారో ఒక సృజనాత్మక ప్రక్రియ కోసం, ఒక ఉద్యమాన్ని తిరిగి పునర్జీవింపజేయడానికి తాను ఎన్నుకున్న మార్గం ఏదైతే ఉన్నదో బహుశా ఇవాళ ప్రస్తుత సందర్భంలో నిలబడి ఉన్నాము, ప్రస్తుత సమయంలో నిలబడి ఉన్నాము మనం. ఒక త్యాగం అది. వంగపండు చేసినది మామూలు త్యాగం కాదు. అది భారత ప్రజల విముక్తి కోసం, భారత ప్రజల యొక్క సంతోషం కోసం, ఒక సమసమాజం కోసం పాటను మాత్రమే కాదు జీవితాన్ని కూడా త్యాగం చేశారు. ఆ త్యాగం ఎందుకు ఇవాళ ఆ త్యాగం నిరపరాయమైందని మనం ఎవరు భావించక్కర్లేదు. ఒక 50 ఏళ్ళ తన జీవన క్రమంలో, విప్లవ మార్గంలో పాటను ఒక చేర్పుగా, విప్లవోద్యమానికి ఒక చేర్పుగా చేసి విప్లవాన్ని జీవింపజేసిన వాడు. విప్లవం విజయవంతమైతే, విప్లవం ఒక విముక్తి మార్గమైతే తాము చేసిన దానికి ఒక ప్రతిఫలం ఉంటుందని ఆశించినవాడు. అతని చివరిలో అనేక రకాలుగా మార్పు చెందవచ్చు, స్థలకాలాలు అవన్నీ కూడా నేను మాట్లాడను. కానీ జీవితం అంతా అతను చేసిన కృషి ఏదైతే ఉన్నదో, విప్లవోద్యమ మార్గాన్ని అవలంబించడానికి, చేరుకోవడానికి అతను చేసిన ఒక కళారంగ ప్రయాణం ఏదైతే ఉన్నదో దానిని మేము గుర్తించుదాం. విరసంగా ఆయన చనిపోయినప్పుడే ఆయన పాటలను ప్రచురిస్తామని, ఆయన మొత్తం రచనలు ప్రచురిస్తామని కామ్రేడ్ దుష్యంత్కు మేము చెప్పి ఉన్నాం. ఒక 6 ఏళ్ళ కాలం గడిచిపోయింది. దుష్యంత్ కుటుంబంలో ఆలోచించి తాను ఈ నిర్ణయం తీసుకుంటానని ఆ రోజు చెప్పినాడు. ఇవాళ చాలామంది ప్రముఖులు ఈ వేదికపై ఉన్నారు. ఈ వేదికపై నుండి దుష్యంతిని అడుగుతా ఉన్నాను, విప్లవ రచయితల సంఘం వంగపండు ప్రసాదరావు మొత్తం రచనలను ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నది. ఈ సిద్ధత, ఈ సంసిద్ధత మా నుండి వచ్చినది కాదు.
అశేష ప్రజల నుండి వచ్చిన సంసిద్ధత ఇది. మా మీద ఆ ప్రతిపాదన వచ్చింది. రాజకీయాలలో విభేదాలు ఉండవచ్చు, వేరే అనేక కారణాలు ఉండవచ్చు. కానీ కళాకారుడుగా, ప్రజా కళాకారుడుగా ఒక గాయకుడిని మనం స్వీకరించినప్పుడు అన్ని లోపాలతో కూడా ఆ కళాకారుణ్ణి, ఆ గాయకుణ్ణి, ఆ ఉద్యమకారుణ్ణి స్వీకరించవలసి ఉన్నది, మనం జీర్ణం చేసుకోవలసి ఉన్నది. కాబట్టి వంగబండు ప్రసాదరావుది ఇవాళ మేము మాట్లాడకపోవచ్చు, 5 ఏళ్ళుగా ఎవరు మాట్లాడకపోవచ్చు. కానీ పల్లి శారది అనే గ్రామంలో ఒక బీజం పడింది. ఇవాళ నెత్తూరవుడుతున్న ఉత్తరాంధ్ర, చతికిలు పడుతున్న ఉత్తరాంధ్ర, విధ్వంసీకరణ అవుతున్న ఉత్తరాంధ్ర వంగపండును ఒక ఐకాన్గా స్వీకరించవలసి ఉంది. వంగపండు తమ స్థానీయత కలిగిన నాయకుడు అని తాము ఓన్ చేసుకోవాల్సి ఉన్నది. ఇక్కడ నుండి వంగపండు ప్రారంభం కావాల్సి ఉన్నది. చరిత్రలో ఒక విస్మృతికి గురైన గాయకుడుగా వంగపండును వదిలేయడానికి వీలు లేదు. అందుకనే ఉత్తరాంధ్ర ప్రజాగొంతుక ఈ బాధ్యతను స్వీకరించింది. ఈ బాధ్యత ఇక్కడతోనే ఆగిపోకూడదు. ఒక ప్రజా వాగ్గేయకారుణ్ణి, ఒక జన గాయకుడిని, జీవితాంతం ప్రజల కోసం పరితపించిన ఒక గాయకుడిని ఉత్తరాంధ్ర ఒక విజయ పతాకమై పైకి లేపాల్సి ఉన్నది. తమ సోదరుడుగా, తమ ఆత్మీయ బంధువుగా, తమ రక్త సహచరుడుగా వంగపండును భావించవలసి ఉన్నది. ఆ భావనకు పల్లి శారది ఒక వేదిక కావలసి ఉన్నది. నారాయణమూర్తి గారు వచ్చినారు. వంగపండు అంటే ప్రత్యేకమైన అభిమానం ఆయనకి. ఈ గ్రామానికి ఎక్కడో దూరంగా ఉన్న, విసిరేసినట్టు ఉన్న ఈ గ్రామానికి ఆయన ఎంతో శ్రమకూర్చి వచ్చినాడు. తన సినిమాల ద్వారా వంగపండుకు ప్రాచుర్యం కలిగించిన వాడు నారాయణమూర్తి. అలాంటి పెద్దల సమక్షంలో మనం ప్రతినబోనాల్సింది. వంగపండు ఒక ఉత్తరాంధ్రకే పరిమితం కాదు, భారతదేశ గాయకుడైన అయినప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలు తమ వాడిగా, తమ వాణిగా, తమ గాయకుడిగా స్వీకరించవలసిందిగా చెప్తూ ఈ వేదికపై నిలిచిన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజా గొంతుకకు మా విరసం కార్యవర్గ సభ్యుల తరపున విప్లవం తెలియజేస్తూ మా మననంలో, మా జ్ఞానంలో, మా ప్రయాణంలో వంగపండును నిలుపుకుంటామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం.